త్రినేని సీరియల్ చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏం జరిగింది? చంద్రకాంత్ పవిత్రుల గురించి చంద్రకాంత్ భార్య శిల్ప చెప్పిన షాకింగ్ విషయాలేంటి? కార్తీక దీపం సీరియల్ వాళ్ళకి చంద్రకాంత్ చనిపోతాడని ముందే తెలిసిందా? ఈ విషయాలన్నింటి గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్గా జీ తెలుగు ఛానల్లో వచ్చే త్రినేని సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడం సీరియల్ ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ గురయ్యేలా చేసింది. మే 17 శుక్రవారం రోజున అల్కాపూర్ కాలనీలో అతని ఇంట్లో చంద్రకాంత్ బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్నాడు. అయితే దీనికంటే ముందు త్రినేని సీరియల్లో నటించిన పవిత్ర జయరాం ఈ నెల 12 ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్ణాటకకు చెందిన ఈమె హైదరాబాద్లో ఉంటూ తెలుగు సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే తన సొంతూరు బెంగళూరుకు వెళ్లే కారులో హైదరాబాద్ తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో షేరుపల్లి గ్రామం దగ్గరలో పవిత్ర ఉన్న కారు అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది. ఇది జరుగుతుండగానే అటు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సుని ఢీకొట్టింది. ఆ రోడ్డు ప్రమాదంలో పవిత్ర ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ రోజు కారులో పవిత్రతో పాటు ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న చంద్రకాంత్ కూడా ఉన్నాడు. ఆ రోడ్డు ప్రమాదంలో గాయాలతో చంద్రకాంత్ బయటపడ్డాడు. కానీ పవిత్ర చనిపోయిందనే విషయం తెలిసి ఆ రోజు నుంచి చాలా ఏడవడం, విపరీతంగా బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పవిత్ర చంద్రకాంత్ ఇద్దరు కూడా 6 సంవత్సరాలుగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే అంతలోనే రోడ్డు ప్రమాదం జరగడంతో పవిత్ర చనిపోయింది. ఆమెతో ఉన్న జ్ఞాపకాలే గుర్తొస్తూ ఉండేవి. పగలు రాత్రి తేడా లేకుండా ఆమె కోసమే ఆలోచిస్తూ ఉండేవాడు. పవిత్ర చనిపోయిన తర్వాత నుంచి తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పవిత్రతో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్టులు పెడుతూ వచ్చాడు. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. నా పవి ఇంక లేదు, ప్లీజ్ కమ్ బ్యాక్ అంటూ పోస్ట్ పెట్టాడు. అలానే ఇంకొన్ని పోస్టుల్లో గుడ్ మార్నింగ్ అని, మిస్ యూ పాప అని పెట్టాడు. అయితే ఒక పోస్ట్లో అయితే మాత్రం తను ఇంకా పవిత్ర దగ్గరికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయినట్టు క్లియర్గా కనిపించింది. చనిపోవడానికి 2 రోజుల ముందే నాన్న 2 రోజులు వెయిట్ చేయని ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్లో చెప్పినట్టే చంద్రకాంత్ 2 రోజుల్లోనే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అయితే చంద్రకాంత్కి 2015లోనే శిల్ప అనే ఆమెతో పెళ్లి జరిగింది. వీళ్ళకి 8 ఏళ్ల కూతురు, 4 ఏళ్ల కొడుకు కూడా ఉన్నారు. చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇతని భార్య శిల్ప కొన్ని షాకింగ్ విషయాలు మీడియాతో చెప్పారు. శిల్ప చెప్పిన వివరాల ప్రకారం శిల్ప చంద్రకాంత్ రిలేషన్షిప్ 2004లో జూలై 4న స్టార్ట్ అయింది. అందుకంటే ఒక 4-5 సంవత్సరాల ముందు నుంచే చంద్రకాంత్ ఈమెని ఇష్టపడేవారంట. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరు పరిచయం జరిగింది. అయితే 2004 నుంచి స్టార్ట్ అయిన చంద్రకాంత్ శిల్ప రిలేషన్షిప్ దాదాపు 11 సంవత్సరాలు జరిగి తర్వాత పెద్దలందరినీ ఒప్పించి 2015 నవంబర్ 29న వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లైన కొత్తలో శిల్పని చాలా ప్రేమగా చంద్రకాంత్ చూసుకునేవాడంట. కోవిడ్ లాక్డౌన్ వరకు చంద్రకాంత్ బాగానే ఉన్నాడు. త్రినేని సీరియల్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి చంద్రకాంత్లో మార్పు కనిపించిందంట. పవిత్ర చంద్రకాంత్ ఇద్దరు కలిసి రీల్స్ చేస్తుంటే ఇవి చూసిన శిల్ప ఇండస్ట్రీ కదా నార్మల్గా చేస్తున్నారని అనుకుందంట. కానీ తర్వాత పవిత్ర చంద్రకాంత్ ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారని తెలిసి చంద్రకాంత్ని అడిగితే పవిత్రే నా లైఫ్ అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఏమైనా మారి ఇంటికి వస్తాడేమో అని శిల్ప చాలాసార్లు ట్రై చేసి చూసినా కానీ చంద్రకాంత్లో అసలు మార్పు ఏం రాలేదంట. ఇంకా శిల్ప సరే అని, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని, ఎక్కడున్నా నువ్వు హ్యాపీగా ఉండు, ఒకవేళ మన పిల్లల కోసం ఆలోచించి మళ్ళీ వస్తానంటే తనని వదిలేసి ఇక్కడికి రా అని చంద్రకాంత్తో చెప్పిందంట. కానీ అవేం పట్టించుకోకుండా పవిత్రతోనే చంద్రకాంత్ ఉన్నాడంట. అయితే స్టార్టింగ్ చంద్రకాంత్కి జాబ్ ఏమీ ఉండేది కాదు. శిల్ప ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుంటే అందులో చంద్రకాంత్కి కూడా జాబ్ వచ్చేలా చేసింది. అయితే కొన్ని నెలలు అక్కడ జాబ్ చేసిన తర్వాత చంద్రకాంత్ మానేసి ఒక స్కూల్లో పీటీ మాస్టర్గా జాయిన్ అయ్యాడు. చంద్రకాంత్ నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అంట. జూనియర్ లెవెల్లో నేషనల్స్కి ఆడాడని శిల్ప అన్నారు. దీనివల్ల స్కూల్లో పీటీ మాస్టర్గా చేశాడు. అయితే శిల్ప మొదట్లో మోడలింగ్ చేసినా కానీ తర్వాత ఆ ఫీల్డ్ నచ్చకపోవడంతో ఇంకా కంటిన్యూ అవ్వలేదు. అయితే చంద్రకాంత్కి సీరియల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో శిల్ప సపోర్ట్ చేయగా ఫస్ట్ మొగల్ రేకుల సీరియల్లో ఒక చిన్న రోల్లో ఛాన్స్ ఇచ్చారంట. తర్వాత శ్రావణ సమీరాల్లో నటించాడు. అలా చంద్రకాంత్ సీరియల్స్లో ఎంటర్ అయ్యాడు. ఇదిలా ఉంటే పవిత్ర చనిపోయిన తర్వాత 2 రోజులు వెయిట్ చేయని చంద్రకాంత్ పెట్టిన పోస్ట్ చూసి శిల్ప కొంతమంది పెద్దలు కలిసి ఎలాంటి అగత్యం చేసుకోవద్దని కౌన్సిలింగ్ ఇచ్చారంట. అప్పుడు చంద్రకాంత్ అలా ఏం చేయను, పిల్లల కోసం ఉంటానని అన్నాడంట. పవిత్ర ఎలాగో లేదు, పోనీలే పిల్లల కోసమైనా ఉంటాడని చంద్రకాంత్ భార్య శిల్ప అనుకున్నారంట. కానీ తర్వాత రోజే పవిత్ర లేకుండా నేను ఉండలేనని చేయి కోసుకున్నాడని చంద్రకాంత్ ఫ్రెండ్ ఒకతను కాల్ చేసి శిల్పకే చెప్పారంట. ఇది ఇలా ఉంటే పవిత్ర గురించి కూడా శిల్ప కొన్ని షాకింగ్ విషయాలను చెప్పారు. పవిత్రకి చంద్రకాంత్ 6వ పర్సన్. పవిత్ర మొదటి భర్తతో కలిసి చంద్రకాంత్ వరకు 6గురంట. చంద్రకాంత్ కంటే ముందు హరి అనే అతనితో పవిత్ర రిలేషన్లో ఉండేది. అంతేకాదు హరి పేరు పవిత్ర పచ్చబొట్టు కూడా వేయించుకున్నారని శిల్ప అన్నారు. అలానే చంద్రకాంత్ నాన్న వెంకటేష్ మాట్లాడుతూ పవిత్రతో రిలేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి గత 5 సంవత్సరాలుగా తల్లిదండ్రులైన తమని, భార్య పిల్లల్ని వదిలేశాడని, అప్పటి నుంచి ఇంటికి రాలేదని అన్నారు. పవిత్ర చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్లి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి బాధపడ్డాడు. అయితే
చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తనతో పాటు నటించిన కరాటే కళ్యాణితో చాట్ చేశాడు. నేను చనిపోవడమే కరెక్ట్, లేకపోతే నేను పిచ్చోడిని అయిపోయి తాగుబోతాయి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాను. ఇక చాలు ఈ జన్మ, ఎవరికీ చెప్పకండి చంద్రకాంత్ మెసేజ్లు పెడితే అలా మాట్లాడొద్దని కళ్యాణి రిప్లై ఇచ్చిన చాట్ తర్వాత బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే కార్తీక దీపం 2 సీరియల్లో కొన్ని సీన్స్ చూస్తుంటే చంద్రకాంత్ చనిపోతాడని వీళ్ళకి ముందే తెలిసిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీరియల్లో బంటుగా యాక్ట్ చేసిన చంద్రకాంత్ తలకి దెబ్బ తగులుతుంది. నిజంగానే యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలాయి. అలానే చంద్రకాంత్ ని పారిజాతం క్యారెక్టర్ చేసిన ఆమె నీ ఎంట్రీ కష్టం రా అని అంటుంది. ఇప్పుడు నిజంగానే చంద్రకాంత్ చనిపోవడంతో అతని ఎంట్రీ కష్టమే కాదు, ఏకంగా లేకుండా అయిపోయింది. ఈ మొత్తం ఇష్యూ చూసుకుంటే పవిత్ర యాక్సిడెంట్లో చనిపోతే తర్వాత భార్య పిల్లల కోసం కూడా ఆలోచించకుండా చంద్రకాంత్ బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఇప్పుడు తన పిల్లల పరిస్థితి ఏంటని, తమకు న్యాయం జరగాలని చంద్రకాంత్ భార్య శిల్ప బాధపడుతున్నారు. ఈ మొత్తం ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.